సో మచ్ విజయారి క్షత్రి గారు, శ్యామ్ గారు ఈ డిబేట్లో నాతో పాటు పార్టిసిపేట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. షెడ్యూల్ కులాలలో ఉన్న కూడా క్రిమిలేయర్ అంశాన్ని కనుక చేర్చాలి. ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు రిజర్వేషన్ల వల్ల తిరిగి లబ్ధి పొందొద్దు. ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకు లబ్ధి జరిగే విధంగా షెడ్యూల్ కులాలకు కూడా క్రిమిలేయర్ వర్తించాలి, షెడ్యూల్ ట్రైబ్ కూడా క్రిమిలేయర్ వర్తించాలన్నాడు. అంటే గతంలో ఇంతవరకు షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ ట్రైబ్స్ కు క్రిమిలేయర్ అనే అంశము చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు తిరస్కరించింది దీన్ని. కానీ ఈ కేసులో మాత్రం సుప్రీంకోర్టు స్పష్టంగా క్రిమిలేయర్ అంశాన్ని కూడా ఇవాళ చేర్చాలనే అభిప్రాయానికి వచ్చింది. కాబట్టి క్రిమిలేయర్ అంశం అనే దాన్ని వినోద్ కుమార్ గారు ఒక డౌట్, అంటే ఇక్కడ ఇచ్చిన జడ్జిమెంట్ లో క్రిమిలేయర్ కు సంబంధించి ఒక జడ్జి మాత్రమే ప్రస్తావించారు. ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఇంకొక జడ్జి కూడా దాన్ని, అయితే ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందా? క్రిమిలేయర్ అనేది ఒక జడ్జి మాత్రమే దాన్ని 100% దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే గతంలో ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు తమిళనాడుకే తీసుకోండి, క్రిమిలేయర్ ప్రాతిపదికనే కదా 3% పెంచుకున్నారు వాళ్ళు అరుంధతులకు. క్రిమిలేయర్ ప్రాతిపదికనే మా బీహార్ లో దళిత్ అండ్ మహాదళిత్ డివిజన్ జరిగింది. క్రిమిలేయర్ ప్రకారంగానే మా యూపీలో దళిత్ అండ్ మహాదళిత్ డివిజన్ జరిగింది. చాలా రాష్ట్రాలలో క్రిమిలేయర్ ప్రకారంగా జరిగినట్టు లెక్క. ఇప్పుడు ఇక్కడ కూడా క్రిమిలేయర్ ప్రకారంగానే చేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని వాళ్ళని ఏబిసిడి అనే వర్గీకరణ అనేది జరగదు. అంటే కులాల విభజన జరగదు. కులాల విభజన జరగాలంటే 2/3 మెజార్టీ లోక్సభలో ఉండాలి, 2/3 మెజార్టీ పార్లమెంట్ లో ఉండాలి, రాజ్యసభలో ఉండాలి, స్పెషల్ మెజార్టీ ఉండాలి. అంటే 341 సవరించడం 400 సీట్లు వచ్చినా సరే బీజేపీ కూడా సాధ్యం కాదు. అందుకే ఆ విషయాల జోలికి పోలే సుప్రీంకోర్టు. ఆ విషయం జోలికి పోకుండా 341 తో సంబంధం. వినోద్ కుమార్ గారు, మనం స్పష్టంగా ఆడియన్స్ కి చాలా క్లియర్ గా చెప్దాం. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ బట్టి మీరు చెప్తున్న దాన్ని బట్టి వర్గీకరణ కులాల వారి వర్గీకరణ కాదు, ఇది క్రిమిలేయర్ వారి వర్గీకరణ జరుగుతుంది ఈ జడ్జిమెంట్ ని బట్టి. అంటే ఈ తీర్పు స్పష్టంగా ఆడియన్స్ కి అర్థమయ్యేటట్టు మీరు ఒకసారి వివరించండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇవాళ మందకృష్ణ గారు ఏమంటున్నారు, అక్కడ నేను ఢిల్లీలో చూశాను, ఆయనది ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎట్లయితే చట్టం చేశాడో ఆ చట్టాన్ని అంగీకరించింది అంటున్నారు. కాదు, చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆయన కులాలను వర్గీకరించిండు. కులాలను వర్గీకరించే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, కేవలము కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఆ అంశంలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆ అంశం జోలికి పోలేదు. 341 కు సంబంధం లేకుండానే ఇవాళ ఎందుకు 341 సంబంధం లేకుండా ఇచ్చిందంటే, ఒకవేళ 341 కనుక ముట్టుకుంటే ఇవాళ అయ్యే పని కాదు, ఈ వర్గీకరించే పరిస్థితే ఉండదు ఈ దేశంలో. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాసెస్. కాబట్టి 30 ఏళ్లుగా 341 సవరణ డిమాండ్ మందకృష్ణ గారు చేశారు కాబట్టి అది సాధ్యం కాలేదు. ఈ డిమాండ్ కనుక కృష్ణమాది గారు ముందే చేసి ఉంటే ఈ డిమాండ్ ఎప్పుడో సాధ్యమయ్యేది. కనీసం 371D ప్రకారంగానైనా మనకు సంబంధించి జోనల్ సిస్టమ్ లోనైనా వర్గీకరణ అంశాన్ని చర్చగలిగితే 3 రోజుల ప్రాసెస్. దానికి 2/3 మెజార్టీతో పని లేదు, రాజ్యసభతో పని లేదు, లోక్సభతో పని లేదు, స్పెషల్ మెజార్టీతో అసలే పని లేదు. కేవలము 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గారు ఒక లెటర్ రాసి ప్రధానమంత్రికి ఇస్తే క్యాబినెట్ కూర్చొని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణ 371Dని సవరిస్తే ఎట్లయితే 370 రద్దయిందో అట్లనే 371Dలో అమెండ్మెంట్ చేస్తూ విద్యా ఉద్యోగ రంగాల్లో జిల్లాను యూనిట్ చేసుకొని ఇవాళ ఎస్సీలకు ఇవాళ వర్గీకరణ చేసుకునేడానికి ఆస్కారం ఉంటుంది. వర్గీకరణ ఇన్ ద సెన్స్ జిల్లాని యూనిట్ చేసుకొని వాళ్ళ జనాభా ప్రకారంగా విద్యా ఉద్యోగ రంగాల్లో వాటా వచ్చేది. కానీ అది చేయకుండా 371 డిమాండ్ చేయకుండా దాని సవరణ చేయకుండా అట్లీస్ట్ ఆర్టికల్ 15 క్లాజ్ 4, 16 క్లాజ్ 4 అమెండ్ చేయమని చెప్పేసి దాని ప్రకారంగా ఇవాళ అంటే క్రిమిలేయర్ ప్రకారంగా వర్గీకరణ డిమాండ్ చేయకుండా 341 సవరణ అనే డిమాండ్ తోనే ఇంతకాలము వాయిదా పడింది. 30 ఏళ్లుగా జరగకపోవడానికి కారణం ఏంటంటే వర్గీకరణ చాలా లెంతీ ప్రాసెస్ డిమాండ్ కృష్ణమాది గారు చేశారు. 341 సవరణ అసాధ్యమని నేను 2001 నుండి చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా చెప్తున్నాను. 400 సీట్లు వచ్చినా సరే బీజేపీకి 341 చేయలేదు. ఎందుకంటే కనీసము 100 మంది ఎస్సీ ఎంపీలలో దగ్గర 80 మంది 90 మంది దాకా దీనికి వ్యతిరేకము ఎంపీలు. అది ఉత్తరాదిలో ఉన్న ఎంపీలంతా వ్యతిరేకము, దక్షిణాదిలో ఉన్న మాలలు వ్యతిరేకం. కాబట్టి 341 సవరణ అసాధ్యము. అందుకే ఇవాళ జడ్జెస్ దాని జోలికి పోలేదు. 341 సంబంధం లేదు జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ దర్శంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే 341 సవరణకు సంబంధం లేకుండా దీనికి సంబంధం లేదు,
ఇవాళ ఈ ఎవరైతే బాగుపడని వాళ్ళు ఉన్నారో, వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారో, షెడ్యూల్ కులాల్లో వాళ్ళను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది, స్పష్టంగా చెప్పింది. వర్గీకరణ ఇన్ ద సెన్స్ కులాల వర్గీకరణ కాదు, అక్కడ ఆర్థిక ప్రాతిపదికన వర్గీకరణ, అంటే పేదరిక ప్రాతిపదికన వర్గీకరణ, అంతేగాని కులాల ప్రాతిపదికన మనం వర్గీకరణ. ఇంకొక విషయం చాలా క్లారిటీగా మాట్లాడుకుందాము. ఇది కులాల వారి వర్గీకరణ కాకపోతే నిజానికి ఆర్థిక వర్గీకరణ అయితే తెలంగాణనే పర్టికులర్గా తీసుకున్నప్పుడు ఇది ఎలా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే ఇవాళ 15% రిజర్వేషన్ ఉందండి. 15% రిజర్వేషన్ లో పేదలకి 12% ఇస్తే ధనికులకు 3% ఇవ్వచ్చు. అంటే ఇవాళ 15% ను విభజిస్తే పేద మాదిగలు, పేద మాదిగ ఉపకులాలు, పేద మాలలు, మాల ఉపకులాలు, వీళ్ళందరికీ తెలంగాణలో 13% కనుక ఇవ్వగలిగితే 3% ధనికులకు ఇవ్వచ్చు. 3% ధనికులకు కూడా ఎవరికి ఇవ్వాలి? ధనికులలో కూడా ఎవరైతే మొదటి తరం వాళ్ళు ఉన్నారో, మొదటి తరంలో ఉన్న వాళ్ళు గెస్టెడ్ ఆఫీసర్లకి, మొదటి తరంలో కొంచెం ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళకి మాత్రమే ఆ 3% లో ఇవ్వాలా, వాళ్ళ పిల్లలకు మాత్రమే 3% లో ఇవ్వాలా. మిగతా వాళ్ళకందరికి కూడా ఈ 12%లో రిక్షా దొక్కునే వాళ్ళకి, వ్యవసాయ కూలీలకి, అలాగే ఆర్థిక ప్రాతిపదికన ఎవరైతే 2 లక్షల వాళ్ళకు ఇంత జనాభా ఇంత శాతం అని, 3 లక్షల ఇన్కమ్ ఉంటే ఇంత శాతం అని, 4 లక్షలు ఉంటే ఇంత శాతం అని, ఈ రకంగా కొంత వర్గీకరించగలిగితే ఆర్థిక ప్రాతిపదికన ఈ పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది, ఈ పేదల్లో ఉన్న ఎస్సీలకు న్యాయం జరుగుతుంది. కానీ గతంలో ఉన్న ఏదైతే జస్టిస్ రామచంద్రరావు కమిషన్ కానీ, అలాగే జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ కానీ ఈ అంశాన్ని వాళ్ళు చర్చ పెట్టలేదు. వాళ్ళు 341 సవరణను మాత్రమే ప్రతిపాదించారు, కాబట్టి అది జరగలేదు. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జీలు ఏదైతే తీర్పిచ్చారో ఈ ఆర్థిక ప్రాతిపదికన వర్గీకరణ అనేది చాలా అద్భుతము, పేదలకు న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం జరిగేటానికి మనం ఆర్థిక ప్రాతిపదికన వర్గీకరణ చేసుకోగలిగితే చట్టం ఎక్కడ కూడా అడ్డం రాదు. 341కు సంబంధం లేకుండా ఇవాళ పేదలకు న్యాయం చేసే దిశగా ఆయా రాష్ట్రంలో జిల్లాను యూనిట్ చేసుకొని ఆ జిల్లాలో ఉన్న షెడ్యూల్ కులాల జనాభా ఎంత, ఆ జనాభాలో మాదిగలు ఎంత, మాలలు ఎంత, కొన్ని తెలంగాణలో ఆది అందరూ లేరు, అట్లాగే తెలంగాణలో ఆది ద్రావిడులు లేరు. మరి వాళ్ళ గతంలో జస్టిస్ రామచంద్ర కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా 1% వాళ్ళకి ఇవ్వాలి, కానీ మన దగ్గర లేని వాళ్ళకి 1% ఇస్తాం మనం, ఇవ్వలేం కదా. కాబట్టి ఆ వర్గీకరణ చట్టం ఏదైతే ఉందో చెల్లదు, ఆ వర్గీకరణ చట్టం అనేది చెల్లదని సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి ఇవాళ ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిన న్యాయపరమైన అంశం ఏదైతే ఉందో అది ఆర్థిక ప్రాతిపదికనే జరుగుతుంది తప్ప కులాల వర్గీకరణ ఏం జరగదు. కులాల వర్గీకరణ ఇన్ ద సెన్స్ అసలు ఈ వర్గీకరణ ఎలాంటి, అసలు ఈ వర్గీకరణలో ఎలా ఏబిసిడీలు ఉంటాయా? ఏబిసిడీల్లో మీరు అన్నట్టు కులాలు ఏలో మాదిగా లేదు, బిలో ఇంకొక క్యాస్ట్, సిలో ఇంకో క్యాస్ట్, ఇలా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎలా ఉండబోతుంది అనేది మీతో మళ్ళీ చర్చిస్తాను. ఈలోపు మనకి బీఆర్ఎస్ నుండి విజయారి క్షత్రియ గారు ఉన్నారు. విజయారి క్షత్రియ గారు, వెల్కమ్ టు ది డిబేట్. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుంది? చాలా సంతోషదాయకమైన దినం ఈరోజు. ఎందుకనగా గత 2 దఫాలుగా మేము ప్రభుత్వంలో ఉన్నాం. తర్వాత వర్గీకరణ అంశంలో మేము కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి స్వతహా కేసీఆర్ గారే ప్రధానమంత్రికి వెళ్ళి తీర్మానం కాపీ ఇచ్చి ఖచ్చితంగా చేయాలి వర్గీకరణ, మరి సమర్థనీయమని చెప్పి కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పిండు. 2 దఫాలు గవర్నమెంట్ ఇచ్చింది. ఈ దఫా కూడా మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది, న్యాయసమ్మతమైందని చెప్పి. కాబట్టి అందులో భాగంగా 3 రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మాదిగల తరపున వీళ్ళందరికీ తెలియజేస్తూ, సుప్రీంకోర్టు ఏదైతే మరి 7 మంది జడ్జీలలో 6 మంది ఒకరు 6/1 రేషియోలో మరి ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కాబట్టి న్యాయాధీశులకు కూడా సుప్రీంకోర్టు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వినోద్ కుమార్ గారు చెప్పిన దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటి అంటే, ఇప్పుడు వరకు అది కేసీఆర్ గారు తీర్మానం చేసి పంపొచ్చు, రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేసి పంపొచ్చు, చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసి పంపొచ్చు, వాళ్ళందరి తీర్మానం లేదు, కమిషన్లు ఇచ్చిన రిపోర్టులను కూడా అన్ని కూడా ఆర్టికల్ 341ని బేస్ చేసుకునే ఉన్నాయి. కానీ ఈరోజు జడ్జిమెంట్ దానికి భిన్నంగా ఉంది. ఈరోజు జడ్జిమెంట్ తీర్పు ఆర్థిక పరమైన వర్గీకరణ, ఇది కులాల వర్గీకరణ కాదు. అంటే ఇప్పుడు వరకు మీరు చేసిన పోరాటము లేదు, ఆ పోరాటానికి ఈ జడ్జిమెంట్కి సంబంధం లేదు అనేది
అయితే పెద్దలు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ప్రొఫెసర్ గారు స్టడీ చేశారు, మేము స్టడీ చేయలేదు యాక్చువల్లీ, వచ్చిందనే సంతోషంలో అంతా అటు ఇటు మీటింగ్లలో ఉన్నాము. ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఒకవేళ వాస్తవమైతే అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వచ్చిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ రాష్ట్రాలలో మరి అధికారులు కూర్చొని దాన్ని ఏ విధంగా సెట్ చేస్తారనేది మనకు తర్వాత బయటపడుతుంది. కాబట్టి ఎనీవే అది ఇట్లయినా అట్లయినా మరి అన్ని కులాలకు ఎస్సీలలో ఎస్టీలలో మరి అన్ని కులాలకు సమన్యాయం జరిగే ప్రాతిపదికన జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి మరి మందకృష్ణ గారి పోరాటం, అలాగే మందకృష్ణ గారిని ముందల పెడుతూ ఎన్నో ఎంఆర్పిఎస్లు ఏర్పాటైనాయి, అందరికీ తెలుసు. సో వాళ్ళందరికీ కూడా ఎవరైతే మరి సమానత్వం కోసం పోరాటం, ఇది ఎంఆర్పిఎస్ పోరాటము అని అంటే ఏదో ఒక్క కులం కోసం పోరాటం కాదు, ఆయా కులాలలో ఉన్నటువంటి ప్రతి కులానికి కూడా సమానమైన వాటా విద్యలో కానీ మరి అన్ని ప్రభుత్వ రంగాలలో కానీ తర్వాత ఉద్యోగాలలో కానీ అలాగే మరి రిజర్వేషన్స్లలో కానీ మరి అన్నిట్లో కూడా సమాన వాటా రావాలనేది దాని ఆకాంక్ష. అంటే అందరి మేలు కోరినటువంటి ఉద్యమం ఇది, సామాజిక ఉద్యమం. ఇటువంటి ఉద్యమం భారతదేశంలో వేరే ఉద్యమాలు లేవు. డెఫినెట్ గా వర్గీకరణ ఉద్యమం గురించి మనం మాట్లాడలేదు. అయితే ఇక్కడ వర్గీకరణ ఉద్యమం దీన్ని ఒక 30 సంవత్సరాలుగా వేరే దిశగా తీసుకువెళ్ళింది. ఇది అప్పుడే ఈ ఆర్టికల్ 341 బేస్ చేసుకోకుంటే ఇది ఎప్పుడో జరుగుండేది. ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ రిజర్వేషన్ సిమిలర్ గానే ఈ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంది, కానీ ఆ దశగా ప్రయత్నాలు జరగలేదు. ఈ రోజు తీర్పు ఆ దశగా ఉంది అని. అయితే ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ట్విస్ట్ ఉన్నట్టే ఒరిజినల్ గా. అంటే వీళ్ళు ఆశించింది ఒకటి, వీళ్ళు కోరింది ఒకటి, తీర్పు వచ్చింది ఒక రకంగా ఉన్నట్టుగా మనకు వినోద్ కుమార్ గారు చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది స్పష్టంగా. అన్నప్పుడు ఇక్కడ మెలిక మరి మళ్ళా మీద ఎవరున్నారా అని అంటే మరి భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి అది ట్విస్ట్ పెట్టి మరి ఏం చేసింది అనేది కూడా మేము ఈ రాజకీయ కోణంలో కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది ఈ విషయం. ఎందుకనంటే ఈరోజు బీసీలకు ఈరోజు కుల గణన చేయలేదు, కుల గణన చేసి వాళ్ళ జనాభా తేల్చమని అంటే ఈ రోజు వరకు ఇప్పటిదాకా కాలే. మండల్ కమిషన్ ఆదేశాలను అమలు చేయలే ఈ ప్రభుత్వాలు. అట్లనే ఎస్సీ వర్గీకరణ కోసం మనం చూసి మన వయసు కూడా దాదాపు దాంట్లో సగం అయిపోయింది, అంటే ఉద్యమం చూసి. అంటే మరి 30 ఏళ్ళ ఈ వర్గీకరణ ఉద్యమం ఈరోజు సఫలీకృతమైనందుకు ఖచ్చితంగా మరి ఆ ఉద్యమ నాయకుడు, ఆ తర్వాత ఉద్యమ నిర్మాతలు, సరే మందకృష్ణ గారు ఆయన ఫేస్లో ఉన్నా మరి ఆయన నిలబెట్టినటువంటి ఎందరో కనిపించని ఉద్యమ నాయకులు నిర్మాతలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ స్వర్గస్థులైన వాళ్ళకి, ఇప్పుడు బ్రతికున్న వాళ్ళకి, అలాగే ప్రత్యేకంగా మందకృష్ణ గారికి, మరి తర్వాత దీనికి సహకరించిన అన్ని ప్రభుత్వాలకు, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, అలాగే అత్యంత ముఖ్యంగా అందరం కలిసి ఉండాలి, ఈ వర్గీకరణ వల్ల మనం విడిపోతాము అనే కోణంలో పోరాటం చేసినటువంటి మాల సోదరులందరికీ కూడా వాస్తవంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుండి వద్దు అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లలో మనం విడిపోతాం అనేది వాళ్ళ కోణం, తప్పు కాదు అది. కానీ అందరికీ కూడా సమానత్వం రావాలి, సామాజిక న్యాయం జరగాలి. ఎవరైతే జనాభా ఎక్కువ ఉందో మరి వాళ్ళే ఎక్కువ ఉద్యోగాలు, వాళ్ళే ఎక్కువ వాటాను వాళ్ళు పొందుతా ఉన్నారనే కోణంలో, అంటే ఈ దాంట్లో ఒక రాజకీయ కోణంలో ఆలోచన చేస్తే ఎక్కువ జనాభా ఉన్న మాదిగలకు ఈ రిస్ట్రిక్షన్స్ ద్వారా మరి తక్కువ ఉద్యోగాలు వచ్చే వెసులుబాటు కూడా ఉన్నది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ దీని మీనింగ్ ఏంది అని అంటే ఏ కుల జనాభా ఎంతనో వారికి అంత రాజ్యాంగపు వాట రావాలనేది ఈ సిస్టంలో లేదు. ఈ తీర్పు బట్టి అది కాదు కదా. ఇప్పుడు వినోద్ కుమార్ గారు చెప్తున్న దాన్ని బట్టి నాకు కూడా వినోద్ కుమార్ గారు తీర్పుని మనకి ఓవరాల్ గా బయటకు వచ్చిన దాన్ని అంశాలని బట్టి మనం మాట్లాడుతున్నాం. మీ దగ్గర తీర్పు 500 పేజీలు ఉంది అన్నారు కాబట్టి మీరే దీనికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు జరుగుతున్న పోరాటం ఆర్టికల్ 341 ఈ జడ్జిమెంట్ ఇప్పుడు వరకు జరుగుతున్న పోరాటానికి సంబంధించింది కాదా? నేను ఒకసారి చదివి వినిపిస్తా చూడండి. ఐఎమ్ విక్రమ్ నాథ్ జడ్జి గారు తన అభిప్రాయం జడ్జిమెంట్ ఇచ్చారు చూడండి. ఐఎమ్ జనరల్లీ ఇన్ అగ్రిమెంట్ విత్ ది రీజన్స్ అండ్ conclusions arrived in the opinion of Honorable Chief Justice and my brother Justice Gawai
in particular that holding of E.V. Chinnaya case, that subclassification within scheduled caste was impermissible, does not lay down good law and stands overruled. అంటే అర్థం ఏంటంటే జీవి చిన్నయ్య కేసులో ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చారో ఆ జడ్జిమెంట్ అనేది తప్పుడు జడ్జిమెంట్, అది 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 మంచి చట్టం కాదు, న్యాయమైన చట్టం కాదు, అది న్యాయమైన తీర్పు కాదు అని చెప్పేసి దాన్ని నేను ఓవర్ రూల్ చేస్తున్నా అని చెప్పేసి జస్టిస్ విక్రమ్ గారు తన యొక్క అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. అంతేకాకుండా ఇంకా ఏమంటారు ఆయనంటే, ఎనీ ఎక్సర్సైజ్ ఇన్వాల్వింగ్ ఇన్ సబ్ క్లాసిఫికేషన్ బై ద స్టేట్ మస్ట్ బి సపోర్టెడ్ బై ద ఎంపెరికల్ డాటా. డాటా అనేది ఎంపెరికల్ డాటా ఉండాలి, ఆ డాటా ఉన్నప్పుడు మాత్రమే స్టేట్స్ దీన్ని సపోర్ట్ చేయాలి. అంటే ఏ మేరకు అన్యాయం జరిగింది, ఎవరెవరికి ఏ కులాలకు అన్యాయం జరిగింది అనే స్పష్టమైన శాస్త్రీయమైన డాటా ఉన్నప్పుడు మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి చెప్పాడు. అంతేకాకుండా ఇంకో మాట ఏం చెప్పాడు ఆయన అంటే, ఐఎమ్ ఆల్సో అగ్రిమెంట్ విత్ ది ఒపీనియన్ ఆఫ్ బ్రదర్ జస్టిస్ గవాయ్ దట్, అంటే జస్టిస్ గవాయ్ గారి ప్రకారంగా ఏంటిదట అంటే, క్రీమీ లేయర్ ప్రిన్సిపల్ ఈజ్ that the criteria for exclusion of the creamy layer from the scheduled caste and scheduled tribes for the purpose of affirmative action could be different from the criteria as applicable to the backward classes, other backward classes అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఏదైతే క్రిమీ లేయర్ అంశం ఏదైతే చర్చకు వచ్చిందో అట్లాంటి అంశమే ఇవాళ షెడ్యూల్ కులాల్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో కూడా ఉంటే బాగుంటది. ఎందుకంటే బాగుపడ్డ వాళ్ళే బాగుపడుతున్నారు. ఐఏఎస్లుగా ఉన్న కుటుంబాలకే ఐఏఎస్లు వాళ్ళ కుటుంబాలు 20 మంది అవుతారు, 30 మంది అవుతారు. అట్లనే బాగుపడ్డ మాదిగలలో అదే పరిస్థితి, మాలలో అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి క్రిమీ లేయర్ పెట్టగలిగితే, అంటే డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళ క్రైటీరియా వర్గీకరణ కనుక జరగగలిగితే పేదవాళ్లకు మేలు జరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. నేను గవాయ్ గారు ఏదైతే క్రిమీ లేయర్ అంశాన్ని ప్రతిపాదించారో దాన్ని నేను సమర్థిస్తున్నా అన్నాడు. అంటే అర్థమైంది, ఇవాళ 341 అనే జోలికి పోకుండా ఎక్కడ కూడా 341 అనే పదాన్ని వాడలే. ఎందుకు వాడలేదంటే 341 అనే పదాన్ని కనుక వాడితే ఆ ప్రాసెస్ పార్లమెంట్కి పోతుంది. పార్లమెంట్ లో పెద్ద ప్రాసెస్ అది. 2/3 మెజార్టీ లోకసభలో ఉండాలా, 2/3 మెజార్టీ రాజ్యసభలో ఉండాలా, స్పెషల్ మెజార్టీ ఉండాలా. ఇప్పటిదాకా మందకృష్ణ మాదే గారు, చంద్రబాబు నాయుడు, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ 341 సవరణ చేయమని అన్నది జస్టిస్ ఉషా మెహ్రా. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్టు కూడా అదే చెప్పింది, 341 కు సవరణ చేయమని. కాబట్టి ఇప్పటిదాకా 341 సవరణ అనే అంశం మీదనే లేట్ అయింది ఈ సమస్య. కుమార్ గారు ఒక నిమిషం, ఇక్కడ చంద్రచూద్ గారు ఒక ఒపీనియన్, సబ్ క్లాసిఫికేషన్ డస్ నాట్ వయోలేట్ ఆర్టికల్ 341 అని అన్నారు. అంటే వర్గీకరణ అనే అంశము 341 ఆర్టికల్ ని వయోలేట్ చేయదు అని అర్థమే కదా. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకో, అంటే జస్టిస్ చంద్రచూడ్ గారు ఏమన్నారంటే, ఆ ప్రిన్సిపల్ కు వ్యతిరేకం కాదు 341 అన్నాడు ఆయన. అంటే కులాల వర్గీకరణ అనే అంశం ఏదైతే ఉందో ఇన్ ప్రిన్సిపల్ గా ఆయన అంగీకరిస్తున్నాడు. 341 ప్రకారంగా ఏవైతే కులాల వర్గీకరణ అనే అంశం ఏదైతే ఉందో అది తప్పేం కాదు, కానీ ప్రాసెస్ అనేది పెద్దది. కులాల వర్గీకరణ అనేది పార్లమెంట్ లో బిల్లు పాస్ అవ్వాలి, అది భారతదేశ వ్యాప్తంగా ఉన్న అందరు ఎంపీలు యాక్సెప్ట్ చేయాలి, అదొక బిల్లు పాస్ కావాలి. అది జరిగే పని కాదు, అది జరిగే పని కాదు. అందుకే దాని జోలికి పోలేదు. ఎవరెవరు పోలేదు, ఈ మొత్తం 6 జడ్జిలు కూడా దాని జోలికి పోలేదు. ఆ 6 జడ్జిలు దానికి పోకుండా వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఇన్ ప్రిన్సిపల్ సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు, అది కూడా క్రిమీ లేయర్ పెడితే ఇంకా మంచిదనే అభిప్రాయానికి వచ్చారు వాళ్ళు. అంటే ఇన్ ప్రిన్సిపల్ సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు అంటే వర్గీకరణ చేసుకోవచ్చు అని అర్థం కాదా? క్రిమీ లేయర్ అంటే ఆయా రాష్ట్రాల్లో క్రిమీ లేయర్ ని బట్టి వర్గీకరణ జరగమనే అభిప్రాయమా? క్రిమీ లేయర్ ను బట్టి మాత్రమే జరిగితేనే ఇది పాసిబుల్ అవుతుంది. ఎందుకు అంటే ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే పేదలకు న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టులో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఫైనల్ ఆర్డర్ లాస్ట్ లో కన్క్లూజన్ తీర్పు లాస్ట్ లో ఉంటది కదా, అది ఒక్కసారి చదవరా? లాస్ట్ అంటే 7 మందిది క్రోడీకరించి లాస్ట్ లో ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారు కదా, అదొక్క పాయింట్ చదవండి. అంటే 7 మంది క్రోడీకరించి లాస్ట్ పేజ్ కనుక చూస్తే ఒక అభిప్రాయాన్ని కనుక తీసుకుంటే ఫైనల్ గా పేజ్ నంబరు దీంట్లో కనపడతలేదు కానీ దేవేందర్ సింగ్ అండ్ సతీష్ చంద్ర శర్మ గారు లాస్ట్ పేజ్ అవుతున్నారు చూడండి.
I have privilege of the reading of the lucid and detailed opinions authored by the Honorable Justice D.Y. Chandrachud, Chief Justice of India, Honorable Justice B.R. Gavai, respectively. I am fully agreement with the opinions and extent of the validity of the subclassification within the scheduled caste has been held to be the constitutionally permissible. Moreover, I am fully agreement with the opinions to the extent of the any exercise involving subclassification by the state must be supported by the empirical data. అంటే విక్రమ్ గారు ఏం చెప్పారో అదే అంశాన్ని ఈయన కూడా చెప్తున్నాడు. అండ్ దట్ ought to be the underscore the most disadvantaged status of the subgroups which preferential treatment sought provided vis-a-vis the constitutional class, not caste. Constitutional class as whole అని అంటూనే, however, on the question of the applicability of the creamy layer principle of the scheduled caste and scheduled tribe, I find myself in agreement with the view expressed by the Justice Gavai. జస్టిస్ గవాయ్ ఏదైతే క్రిమీ లేయర్ కావాలని చెప్పాడో దాన్ని నేను అంగీకరిస్తున్నాను అని చెప్తూ, ఫర్ ద ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ది సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అయితే ఆటోమేటికల్లీ క్రిమిలేయర్ అన్నట్టే వస్తుంది. మనం ప్రజలకి చాలా అంటే ఇప్పుడు బయటకి చెప్తున్న రాజకీయ నాయకులు దీన్ని వర్గీకరణగా చెప్తున్న దాన్ని, ప్రమోట్ చేసుకున్న దాన్ని, వాడుకుంటున్న దాన్ని కరెక్ట్ కాదు అంటారు. జడ్జిమెంట్ ప్రకారం అయితే కరెక్ట్ కాదు. జడ్జిమెంట్ ప్రకారంగా అయితే వాళ్ళు ఇక్కడ కూడా లాస్ట్ వర్డ్ కూడా చెప్తున్నారు చూడండి, రియలైజ్ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ ఇంటర్ స్టేట్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది క్రిమీ లేయర్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్ టు బి బికమ్ ద కాన్స్టిట్యూషనల్ ఇంపరేటివ్ ఫర్ ది స్టేట్ అన్నాడు. అంటే ఒక స్టేట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి దీన్ని క్రిమీ లేయర్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఈక్వాలిటీ సాధ్యమవుతుంది ఈ సబ్ క్లాసిఫికేషన్ వల్ల, లేకపోతే సాధ్యం కాదు అనే అంశాన్ని మెజారిటీ జడ్జిలు అభిప్రాయపడ్డారు. అంటే ఇప్పుడు వర్గీకరణ పోరాటానికి నిజానికి ఈ తీర్పుకి సంబంధం లేదు. అది లేదు. అంటే ఇప్పుడు వరకు 341 ఏ బేస్ మీద అయితే 341ని రద్దు చేసి అక్కడ మనకి వర్గీకరణ, ఎస్సీ కులాల వర్గీకరణ చేసి దాన్ని బట్టి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనే పద్ధతిలో ఇది లేదు. మొత్తంగా ఎస్సీ కులాల్లో ఉన్న క్రిమీ లేయర్ని బట్టి వర్గీకరణ జరగబోతుంది. అదే జరగబోతుంది. అదే న్యాయం కూడా, అదే న్యాయం. నేను మొదటి నుండి వాదిస్తుంది కూడా ఇదే, దీన్నే వాదిస్తున్నా. దీనికి 2/3 మెజార్టీ అక్కర్లేదు, పార్లమెంట్ లేదు, రాజ్యసభలో అక్కర్లేదు, ఈవెన్ స్పెషల్ మెజార్టీ అక్కర్లేదు. స్టేట్ కు అధికారం ఉంది. ఆర్టికల్ 15(4) అండ్ 16(4) ప్రకారంగా చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. చాలా రాష్ట్రాలలో ఇది అమలు అవుతుంది ఆల్రెడీ. కాబట్టి ఇది ఎలా అమలు అవుతుంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తే, తమిళనాడులో వాళ్ళు ఎవరైతే అరుంధతియార్లు పేదరికంలో ఉన్నారో ఆ పేదరికంలో ఉన్న అరుంధతియార్లకు పేదరికం అనే పదం వాడారు. వాళ్ళు పేదరికం అనే పదాన్ని వాడి పెడుతూ వీళ్ళకు 3% పెంచుతున్నాము, వీళ్ళు బాగా మోస్ట్ బ్యాక్వర్డ్ గా ఉన్నారు, బ్యాక్వర్డ్ అమాంగ్ ది బ్యాక్వర్డ్స్ అనే పదం వాడారు. బ్యాక్వర్డ్స్ అమాంగ్ ది బ్యాక్వర్డ్స్ అంటే వెనకబడ్డ వాళ్ళలో అత్యంత వెనకబడ్డ వాళ్ళు అరుంధతియార్లు అనే పదం వాడి అందువలన మేము వీళ్ళ 3% అదనంగా ఇస్తున్నామని చెప్పి ప్రత్యేక కేటగిరీగా వాళ్ళని గుర్తించి 3% వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఏంది? బ్యాక్వర్డ్, మోర్ బ్యాక్వర్డ్ అంటే అర్థం అదే, క్రిమిలేయరే. క్రిమిలేయర్ ఈజ్ నథింగ్ బట్ బ్యాక్వర్డ్స్, మోర్ బ్యాక్వర్డ్ అంటే వెనకబడ్డ కులాల్లో అత్యంత వెనకబడ్డ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి మొత్తం జడ్జిల యొక్క సారాంశం అదే కదా. జడ్జిలు అందరూ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కదా. ఆల్మోస్ట్ సిక్స్ జడ్జెస్ లో ఉన్న అభిప్రాయమే అది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, చంద్రచూడ్ మేము అంగీకరిస్తున్నాము, మోర్ పర్టికులర్లీ గవాయి, మోర్ పర్టికులర్. ఈవెన్ విక్రమ్ అదే చెప్పాడు, జస్టిస్ విక్రమ్ గారు అదే చెప్పారు, ఈవెన్ జస్టిస్ లాస్ట్ పేజ్ లో ఉన్న జస్టిస్ ఆయన పేరు కూడా అవుతారు, జస్టిస్ దేవిందర్ సింగ్ కూడా అదే చెప్పారు. అంటే ఇది చాలా చాలా పెద్ద పేజీలు, చాలా ఎక్కువ పేజీలు ఉంటాయి కాబట్టి అన్ని చెప్పలేము చూడండి, ఇప్పుడు తొందరగా చదవలేము. కానీ మనం అయితే ఓవరాల్ గా నాకు అర్థమైందంటే అదే, ఓవరాల్ గా వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ యొక్క సారాంశం కూడా అదే. కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఉద్యమానికి ఈ తీర్పుకు సంబంధం లేదండి.
ఈ తీర్పు వేరు, వినోద్ కుమార్ గారు ఒక్కసారి నేను ఉద్యమ మళ్ళీ వస్తాను డిమాండ్ మీ వేరు. దగ్గరికి. విజయార్య క్షత్రి గారు, ఈ తీర్పు నిజానికి ఇప్పుడు జరుగుతున్న పోరాటానికి దీనికి సంబంధం లేదు. ఖచ్చితంగా ఇది మంచి పరిణామం, అందరూ ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది నిజానికి రెండు ఉపకులాల మధ్య వైరం కూడా దీంతో వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే సామాజిక కోణంలో మనం దీన్ని అధ్యయనం చేసినప్పుడు క్రిమీ లేయర్ని బట్టి బ్యాక్వర్డ్ అమాంగ్ బ్యాక్వర్డే కాబట్టి దానికి ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు. అయితే ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు న్యాయశాస్త్ర కోవిదులు, తర్వాత మరి లా కాలేజ్ ప్రిన్సిపల్గా కూడా ఉన్నారు కాబట్టి తను మంచి స్టడీ చేసి కేసును స్టడీ చేసి చెప్పినట్టున్నారు కాబట్టి ఆయన మాటతో మనం ఏకీభవిస్తాం. ఎందుకంటే మళ్ళీ రాష్ట్రాల వారీగా ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు వాటిని మళ్ళీ శాసనసభలో పెట్టి దాన్ని తీర్మానాలు చేస్తారు కాబట్టి అంతవరకు మనం వేచి చూద్దాం. అయితే ఈ 30 సంవత్సరాల ఆ పోరాటంలో వద్దని కొందరు, కావాలని కొందరు ఏదైతే వైరుపక్షాలు పోరాటంలో ఉన్నాయో ఆ వైరుపక్షాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతి ఒక్కరికి, ఇటు మాల సామాజిక వర్గానికి సంబంధించిన గ్రూపు, ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన గ్రూపు, ఇరు పక్షాలకు మరి బీఆర్ఎస్ పార్టీ తరపున, కేసీఆర్ గారి తరపున మేము ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకు ధన్యవాదాలు కూడా తెలియజేసి పోరాటంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు, అలాగే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మాదిగలకు ఈరోజు ఒక్క సీటు కూడా ఇయ్యలేదు. ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మరి ఇప్పటికైనా ఈ సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి మాలలకు, మాదిగలకు, అలాగే ఉపకులాలకు, వారి ఉపకులాలకు సమన్వయం అంటే ఆర్థిక వెసులుబాట్లలో కానీ, ఉద్యోగాలలో కానీ, విద్యలో కానీ, అలాగే రాజకీయ మరి చట్టసభలలో కానీ, మరి అక్కడ గ్రామ సర్పంచ్ మొదలుకొని, వార్డు మెంబర్ మొదలుకొని, సర్పంచ్, తర్వాత కౌన్సిలర్సు, అలాగే కార్పొరేటర్లు, మేయర్లు, ఇలాగ లోకల్ బాడీస్ అండ్ మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరి ఎంపీలు, ఈ విధంగా అన్ని స్థాయిలలో ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బిడ్డకు సమాన అవకాశాలు ఈ రాజకీయ పార్టీలు కల్పిస్తాయని చెప్పి మేము ఆశిస్తూ మరి సుప్రీంకోర్టుకు ప్రత్యేకమైన ఇన్ని రోజులకైనా తీర్పు ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రొఫెసర్ గారికి కూడా మరి మనకు మంచి సమాచారం ఇచ్చారు కాబట్టి ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మన ప్రేక్షకులకు కూడా, మన మైక్ టీవీ ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు, మనం ఈ మొత్తం జడ్జిమెంట్స్లో ఒక కీలకమైన అంశాన్ని మనం చర్చిస్తున్నాము. అయితే ఇక్కడ మనం ఎంపరికల్ డేటా అంటే ఇప్పుడు కొత్తగా ఉషా మెహ్రా కమిషన్ నిర్వహించిన డేటా ఇప్పుడు పనికొచ్చే అవకాశం కూడా నాకు కనిపించట్లేదు. ఇప్పుడు కొత్త కమిషన్ రిపోర్ట్ కూడా పనికిరాదు ఇప్పుడు. అదే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కొత్త డేటాను మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, సేకరించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే ఒకటి చేశారు కేసీఆర్ గారు. దాంట్లో కులాల వారీగా కూడా ఎవరు పేదలు ఉన్నారు, ఎవరి దగ్గర భూమి ఉంది, ఎవరి దగ్గర లేదు, ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది ఎవరింట్లో ఉద్యోగం లేదు, ఏ కులంలో ఏ రకంగా ఉన్నది ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నాయి. సో కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని ఇమీడియట్లీ ఆర్డినెన్స్ చేయొచ్చు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చిన అన్ని నోటిఫికేషన్ లో ఆర్డినెన్స్ అమలు చేయొచ్చు. ఆ అన్ని నోటిఫికేషన్ లో కూడా వాళ్ళ తీసుకొచ్చి ఆయా కులాలకు, రిప్రజెంటేషన్ లేని కులాలకి ఉద్యోగాలు ఇవ్వచ్చు. తప్పు కాదు. కానీ ఇవాళ ఈ సందర్భంగా అందులో కూడా చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఇవాళ భారత రాజ్యాంగం సమానత్వ సూత్రానికి కట్టుబడింది. అంటే ఆర్టికల్ 14 నుండి 18 వరకు రైట్ టు ఈక్వాలిటీ అనేది ప్రతి పౌరునికి భారతదేశంలో సమానంగా అన్ని రంగాల్లో, నాట్ ఓన్లీ విద్యలే కాకుండా అన్ని క్షేమ రంగంలో, రంగంలో, ఆర్థిక రంగంలో, రంగంలో, అన్ని రంగాల్లో ఇవ్వాలని చెప్పేసి ప్రియాంబుల్ చెప్తున్నది. అలాగే మనకు స్పష్టంగా ఆర్టికల్ 14 నుండి 18 వరకు చెబుతున్నది. అంటే ప్రాథమిక హక్కుల్లో భాగంగా వీళ్ళందరికీ ఇవ్వాల్సింది. భిక్షగా అడగాల్సిన పరిస్థితి, సుప్రీంకోర్టు దాకా పోయి అడుకోవాల్సిన పరిస్థితి లేదంటే నాకు అర్థం కాలే. ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు దాకా ఒక 30 ఏళ్ళు ఆఫ్టర్ ఆల్
చిన్న సమస్యను 30 ఏళ్ళుగా ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని సమస్య పరిష్కరించే పరిస్థితి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఈ సమస్యను కూర్చొని పెట్టి పరిష్కరించే పరిస్థితి. కానీ ఇవాళ మాలమాదిగలు కొట్లాడుకునే విధంగా ఈ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని అగ్రకుల పార్టీలు ఇవాళ వాళ్ళని కొట్టుకునే విధంగానే చేశాయి. అసలు ఈ సమస్యను సింపుల్ గా కూర్చొని పెట్టి పరిష్కరించే సమస్య ఇది. కానీ ఇవాళ ఈ 30 ఏళ్ళుగా ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయాయి? ఇలా బీజేపీ కూడా ఇలా ఏదో రోల్ తీసుకొని ప్లే చేసినట్టుగా మనము ఇలా కలరింగ్ ఇస్తున్నారు. అసలు బీజేపీకి ఈ ఈ తీర్పుకు సంబంధం ఏమీ లేదండి. దీనికి సంబంధం లేదు. ఇది పంజాబ్ సమస్య. ఇది ఎప్పుడైనా కూడా ఎట్టైనా సుప్రీంకోర్టు ఇవాళ కాకపోతే రేపైనా తీర్పు ఇవ్వాల్సిందే. దానికి బీజేపీ ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? దానికి బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం అండి? దానికి ఏ పార్టీకి సంబంధం లేదు. ఇవాళ పంజాబ్ వాళ్ళు వేసిన కేసును, ఆ కేసులో అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న కేసు ఇవాళ సమస్య పరిష్కారానికి దిశగా ఇలా అడుగులు పడ్డాయి. దాంట్లో ఇవాళ ఇంప్లీడ్ అయ్యారు. అంతేగాని దాంట్లో ఒక మందకృష్ణ మాదే గారే పోరాటం చేస్తూ వచ్చినట్టుగా, లేకపోతే ఇవాళ 3 కోట్ల మంది మాదిగల పోరాట ఫలితంగా వచ్చింది. ఇది ఏ ఒక్కరి వల్ల రాలేదు. అమరవీరులు దీనికోసం త్యాగం చేశారు. ఎంతో మంది మాదిగలు అమరులయ్యారు. అలాగే మాలలు కూడా అమరులయ్యారు. ఇవాళ అన్ని మాలలు గాని మాదిగలు గాని ఈ చిన్న సమస్య కోసం ఇంకా కొట్లాడుకుంటూ ఇంకా ముందుకెళ్లే పరిస్థితి రాకుండా ఇవాళ ఏదో జరిగిపోయింది అని చెప్పేసి కూడా దయచేసి ఇవాళ భ్రమల్లో ఉండకండి. ఇవాళ క్రిమి లేయర్స్ అనేది చాలా ప్రాథమిక సూత్రం, రాజ్యాంగంలో చాలా ప్రాథమిక సూత్రం. అది ఎప్పటి నుండో ఉన్నది. దాని ఇవాళ షెడ్యూల్ కులాల్లో, షెడ్యూల్ తెగల్లో కూడా దాన్ని అమలు చేస్తే అత్యంత పేద వర్గాలకు, దాంట్లో ఉన్న వాళ్ళకు న్యాయం దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను గ్రూప్ 1 ఆఫీసర్ అంటే నేను ఒక ప్రొఫెసర్, నా పిల్లలకు రిజర్వేషన్ అవసరం లేదు కదండి. ఇప్పుడు అట్లాగే ఇవాళ వివేక్ కుటుంబానికి రాజకీయ రిజర్వేషన్లు ఏం అవసరం అండి? నాకు అర్థం కాలే. 1000 కోట్ల అధిపతుల వాళ్ళు అట్లాంటి వాళ్ళను ఇవాళ రిజర్వేషన్ పరిధి నుండి తొలగించాలి. ఇవాళ డబ్బులున్న వాళ్ళని ఎవరిని కూడా రిజర్వేషన్ల పరిధిలోకి రానివ్వద్దు. పేద వర్గాలు ఎవరైతే కూలినాలి, వ్యవసాయ కూలీలు, పాపం చాలా చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళు ఇవాళ చాలా అంటే ఎంత పెద్ద ఇల్లు గతి లేకుండా, చిన్న పని లేకుండా అనేక సమస్యలు పడుతున్నాయి. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల్లో ఉన్న ఈ వర్గాలకు ఆర్థిక ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ల పంపిణీ, నాట్ ఓన్లీ రిజర్వేషన్ల పంపిణీ, ఈవెన్ రాజకీయ రిజర్వేషన్లు కూడా పంపిణీ చేయాలి. కానీ ఈ అంశానికి ఏం సంబంధం లేదు. సుప్రీంకోర్టు రాజకీయ రిజర్వేషన్ల జోలికి ఏం పోలేదు. కానీ నేనంటున్నా, నా అభిప్రాయం చెప్తున్నా, ఇవాళ ఓపెన్ లా 100 కోట్లు 100 కోట్లు పెట్టే షెడ్యూల్ కులాల ఒక మాల గాని మాదే గాని ఒక రిజర్వేషన్ ఎందుకు పోటీ చేయాలండి? ఆయన ఓపెన్ లో పోటీ చేయాలి. సో అట్లాంటి వాళ్ళను రిజర్వేషన్ నుంచి ఎక్స్క్లూడ్ చేయాలి. రాజకీయ రిజర్వేషన్లలో కూడా క్రిమిలేయర్ పెట్టాల్సిన అవసరం ఉంది నా అభిప్రాయ ప్రకారంగా. దాంట్లో కూడా క్రిమిలేయర్ కు నేనైతే పూర్తి సహకారం అందిస్తా, పూర్తిగా దాన్ని మద్దతు ఇస్తా. ఇప్పుడున్న ఈ జడ్జిమెంట్ కూడా ఈ రోజు మొత్తం మార్నింగ్ నుంచి వినోద్ కుమార్ గారు, ఈ రోజు మార్నింగ్ నుంచి ఒక మీడియాలో జరుగుతున్న చర్చ కానీ, ఇప్పుడు రాజకీయ నాయకులు దీన్ని వాడుకుంటున్న విధానం కానీ, ఈవెన్ వర్గీకరణ పోరాటానికి చెందిన వాళ్ళు వాడుకుంటున్న విధానం కానీ, వర్గీకరణ జరిగింది, ఎస్సీ వర్గీకరణ ఇది పోరాట ఫలితము అనే వాడుకున్న విధానం అంతా ప్రజల్ని ఎటో మభ్యపెట్టి మళ్ళీ 2 కులాల మధ్య వైరం క్రియేట్ చేసే విధంగా ఉంది తప్ప, ఒరిజినల్గా మీరు చెప్తున్న విధానాన్ని ఇది వర్గీకరణ, కులాల వర్గీకరణ కాదు, ఆర్థిక వర్గీకరణ అనే అంశాన్ని వీళ్ళెందుకు చర్చించట్లేదు? నేను అదే అంటున్నా. మీడియా యాక్చువల్ గా ఇవాళ స్పష్టంగా చదవాల్సిన అవసరం ఉంది. జడ్జిమెంట్ ను కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఇవాళ మళ్ళీ ఈ కులాల మధ్య ఏదో జరిగిపోయిందని మాలలకు మాదిగలకు అనుకూలంగా వచ్చిందని ఇవాళ ఆ భ్రమంలో దయచేసి ఉండద్దు. ఎందుకంటున్నా మాల సోదరులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ ఈ పాలకులు మాలలు ఎప్పుడు ఈ దేశ పాలకులుగా లేరండి. ఈవెన్ పాపం డిప్యూటీ సీఎం గా ఉన్న ఆయన ఎవరు గతంలో ఉన్న దామోదర రాజనరసింహ గాని, ప్రస్తుతం ఉన్న పట్టి విక్రమార్క గాని, కనీసం దేవాలయంలో ఒక రేవంత్ రెడ్డి పక్కన కింద కూర్చున్నాడండి. వాళ్ళ డిప్యూటీ సీఎం ఆయన కూర్చున్న ప్రజాభవన్ లో కూర్చోక రేవంత్ రెడ్డి పోయి ఎక్కడో కూర్చుంటాడండి. అంటే ఇవాళ పరిపాలకులు ఎంత వివక్షత ఉంటే పరిపాలనలోనే ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళ లోపలనే అంత వివక్షత ఇంకా కొనసాగుతున్నది. కాబట్టి వాళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రికి అర్హులుగా లేరు. వాళ్ళు ఏ పార్టీ నుండో వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి అర్హుడైండు. కానీ ఆ పార్టీని నమ్ముకొని 50 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళే ఇలా ముఖ్యమంత్రి అర్హులుగా లేరు. అట్లాంటి దుర్మార్గం ఇవాళ వివక్షత అనేది ఇవాళ ఆ రంగంలో కూడా ఉన్నది. కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా వివక్షతను ఎదుర్కొంటున్నారు. ఇవాళ కనీసము ఒక ప్రొఫెసర్ గా ఉన్న వానికి నాకు ఇల్లు దొరకలేదు అండి కిరాయికి. హైదరాబాద్ లో ఇల్లు ఇవ్వమంటే ఒక ప్రొఫెసర్కి ఇవ్వలేదు.
వీళ్ళు నువ్వు మాదిగను అని. అంటే ఈ రకమైన వివక్షత అంటే ఒక ప్రొఫెసర్ కు, ఒక ఉన్నత స్థాయి ఉన్న రాష్ట్రపతి స్థాయి ఉన్న వాళ్ళకు గుడిలోకి ఎంట్రీ లేదు. రాష్ట్రపతి స్థాయికి ఎదిగినా సరే నువ్వు షెడ్యూల్ కులమని గుడిలోకి రానియలేదు. ఆ సిచ్యువేషన్ ఈ ఇక్కడ రోజు వరకు వినోద్ కూడా కుమార్ ఉంది. గారు ఒక డౌట్, మీరు ప్రొఫెసర్గా మీరు చెప్పిన వ్యాఖ్యలను బట్టి ఒక ప్రొఫెసర్గా మీకు ఒక ఇల్లు అద్దెకి ఇవ్వడానికి కూడా మీ కులం అడ్డొచ్చినప్పుడు, లేదు ఒక రాష్ట్రపతికి ఒక టెంపుల్కి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు, లేదు ఎవరైనా ఒక రాష్ట్రపతిగా నియమించబడినప్పుడు దళిత రాష్ట్రపతి అని రాస్తున్నప్పుడు, దళిత ఆర్థిక శాఖ మంత్రి అని రాస్తున్నప్పుడు ఇంకా క్రిమి లేయర్ అవసరం ఏముంది? వాళ్ళని కూడా వీళ్ళు దళితులుగానే చూస్తున్నారు కదా. అదే కదా ఇప్పటిదాకా సుప్రీంకోర్టు ఇప్పటిదాకా గత సుప్రీంకోర్టులు అన్ని కూడా అదే అంశాన్ని వాళ్ళు ఎంత డబ్బున్నా కూడా ఇవాళ వివక్షతను ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళకు ఆర్థిక ప్రాతిపదికన ఆ వివక్షత అనేది డబ్బులు ఉన్నా కూడా వివక్షత ఉన్నది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది. ఇవాళ కానీ చెప్పినప్పటికీ కూడా డబ్బున్న వాళ్ళు ఇవాళ చాలా మంది టికెట్లు కొనుక్కొని వాళ్ళ ప్రజల గురించి ఆలోచించట్లేదు. వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, డిప్యూటీ ముఖ్యమంత్రులు అవుతారు. కానీ వాళ్ళ ప్రజల మీద అత్యాచారాలు, అన్యాయాలు జరిగినప్పుడు ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ, స్థాయిలో ఉన్న దళితులు కానీ మాట్లాడకపోవడం వల్ల ఇవాళ ఈ వర్గాలను దుర్మార్గంగా అణచివేస్తున్నా. ఇవాళ ఒక్క మాదిగకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇవ్వకపోవడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అన్ని ముచ్చట్లు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఒక్క మాదిగకు ఎందుకు ఇవ్వలేదని తెలంగాణలో హైయెస్ట్ మాదిగలు ఉన్నాక అంటే ఎక్కడ కూడా మాదిగలో టికెట్ ఇవ్వకపోతే ఒక్క సీట్ కూడా ఓడగొట్టే దమ్ము మాదిగలో లేదనే కదా. వాళ్ళు కలిసి ఉండరానే కదా. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇవాళ మాదిగలో నువ్వు 30 ఏళ్ళుగా పోరాటం చేస్తే మరి నీ శక్తి ఏం పెరిగిందండి? ఇక్కడ ఏం పెరిగిందండి? 30 ఏళ్ళుగా నీ పోరాటంలో ఇవాళ వచ్చిన ఫలితాలు ఒక సీటు దొరకలేదు. అక్కడ నీ ఒక ఎంపీ కావడానికి నీ ఉద్యమం 30 ఏళ్ళ ఉద్యమం చేయలేదు. అదే రాజకీయ పోరాటం చేసి ఉంటే అధికారం వచ్చేది కదా నీకు. మాదిగలకు అధికారం, ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు కదా మాదిగలు. 1 లక్షల కోట్ల బడ్జెట్ ను పంచేటోళ్ళు కదా మాదిగలు. మరి మాదిగలు ఇవాళ బానిసలుగా ఉండడానికి, ఇవాళ అధికారానికి దూరంగా ఉండడానికి ఇట్లాంటి ఉద్యమాలే కారణమైంది కదా, ఇట్లాంటి ఉద్యమ నాయకులే కారణమైంది కదా. మరి ఈ అంశాలను ఎందుకు చర్చకు పెట్టడం లేదు? ఈ అంశాలు ఎందుకు చర్చకు రావడం లేదు? కాబట్టి మాదిగలైనా దళితులైనా అందరూ కూడా అంటరాని కులాలే. ఇప్పటికీ అంటరానితనాన్ని అనుభవిస్తున్న వాళ్ళే. ఇంకా వాళ్ళకు ఇలా అధికారాన్ని పాలక సమాజంగా మారినప్పుడు మాత్రమే వివక్షత అనేది తొలగడానికి ఆస్కారం ఉంటది. అందుకే పాలక సమాజంగా మారాల్సిన తక్షణ అవసరము ఇలా దళిత సమాజానికి ఉంది. ముఖ్యంగా తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఉంది. ఆ దిశగా ఇప్పటికైనా ఇంకా వర్గీకరణ పోరాటాలు బంద్ చేసేసి రాజకీయ అధికారం వైపు ఇవాళ మాదిగలు వెళ్ళినప్పుడు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పినట్టుగా ఆ మాస్టర్ కీని పట్టుకున్నప్పుడే మనకు అంతో కొంత ఆత్మగౌరవం వస్తుంది, అంతో కొంత అభివృద్ధికి. మీ దగ్గరికి ఒక మినిట్ శ్యామ్ గారు మాల మహానాడు నుంచి ఒక్కసారి మాట్లాడతారంట. ఆయనతో మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. శ్యామ్ కుమార్ గారు, వెల్కమ్ టు ది డిబేట్. ఈ తీర్పుని ఇప్పటి వరకు గాలి వినోద్ కుమార్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇది వర్గీకరణ తీర్పు కాదు, ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ క్లాస్. అంటే ఈ ముఖ్యంగా మాల సమాజం ఈ తీర్పుని ఎలా చూస్తుంది? మన ప్రొఫెసర్ గారి మాటల్లో వాస్తవం ఉందండి, నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఈ వర్గీకరణ తోటి ఇప్పుడు చివరి మాదిగా వ్యక్తికి ఏమీ లాభం లేదు. ఇప్పుడు ఏం లాభం చేకూరుతుంది? ఇప్పుడు దాకా ప్రొఫెసర్ గారు చెప్పినట్టు మాదిగలకి సీట్ ఇవ్వకపోయినా, ఇప్పుడు ఎంపీ సీట్ ఇవ్వకుండా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగారు. అంటే మనం నిజానికి ఇంత ముందు నుంచి ఆయన ఈ వాదన చేసుకొస్తున్నారు ప్రొఫెసర్ గారు. ఇప్పుడు వర్గీకరణ వల్ల మాదిగలకి నష్టం జరుగుతుందని ఆయన వాదన నేను ఇంతకుముందు కూడా విన్నా మన ప్రెస్ మీట్లో. అంటే తెలంగాణలో ఎక్కువ అంటే కొంత ఒక 5% కొంత ఒక 2%, అది ఎంతన్నా కానీ ఎక్కువ ఉండే మాదిగలకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది వర్గీకరణ వల్ల. అలాగే అక్కడ ఏపీలో మాలలకు అన్యాయం జరుగుతుంది. ఈ వర్గీకరణ అనేది దీంతో ఏమి అంటే ప్రాబ్లం సొల్యూషన్ ఎవరికి లేదు. ఇది కాకపోతే ఒక పబ్బం గడుపుకునే ఒక నాయకులు కొంతమందికి ఇది ఒక అడ్డుకట్ట వేసినట్టు. అంటే దీన్ని మనం స్వాగతించాల్సిందే. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏంటంటే వర్గీకరణ సుప్రీంకోర్టు ఇవ్వగానే అయిపోలేదు కదా, మళ్ళీ రాష్ట్రాలు దాన్ని రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఇంకొకటి రాష్ట్రం కర్ణాటక అయినా,
దాన్ని వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేయగలగాలి. మళ్ళీ అక్కడ ఇష్యూ వస్తుంది. దీనికి ఇంతకు ముందు చర్చ నేను ఇప్పుడే లేట్గా ఎంటర్ అయ్యాను కాబట్టి కొన్ని విషయాలు నేను మిస్ అయ్యాను. అయితే ఇప్పుడున్న మళ్ళీ లెక్కలు తీసుకోవాలి. ఇప్పుడు 2024లో ఉన్నాం. మన గవర్నమెంట్ దగ్గర ఎప్పుడు ఉన్నాయో లెక్కలు నాకు తెలిసి 2011 కూడా లెక్కలు తీయలేదు. దాదాపు ఒక 20-25 ఏళ్ల ముందు వెనకన లెక్కలు ఇప్పుడు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం వర్గీకరణ అనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి. మళ్ళీ జనాభా లెక్కలు, ఎస్సీ లెక్కలు తీసుకోవాలి. ఎస్సీ జనాభా ఎంత ఉందో తీసుకోవాలి. ఎవరి వాటా వాళ్ళకి దక్కాలనే మాట వాస్తవమైన ఇక్కడ ఏంటంటే మాలలు ఇంతకాలం పోరాటం చేసింది, మాలలు కట్టుబడి ఉంది ఏంటంటే ఇది ఒక స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి. మనందరినీ ఒక షెడ్యూల్ పెట్టేసి రిజర్వేషన్ ద్వారా పరిస్థితులు మార్చుకోవాలని ఈ శ్యామ్ కుమార్ గారు కట్ అవుతుంది. నేను మళ్ళీ తీసుకుంటాను మిమ్మల్ని. వినోద్ కుమార్ గారు మనం ఈ శ్యామ్ కుమార్ గారికి ఏంటంటే పాపం ఆయన 341 సవరణ అనే దాని మీదే పోతున్నాడు. అంటే మొత్తం సమాజం ఇంకా 341 వర్గీకరణ అనుకుంటుంది వినోద్ కుమార్ గారు. అంటే దీన్ని అనుకుంటున్నాడు శ్యామ్ కుమార్ గారికి తెలియాల్సింది ఏంటంటే 341 కి సంబంధం లేని జడ్జిమెంట్ వచ్చింది. దాంట్లో జనాభా దామాషా అనే అంశము ఇవాళ ఆల్రెడీ కులగణన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. తెలంగాణలో కూడా కేసీఆర్ గారి సమగ్ర కుటుంబ సర్వే ఆల్రెడీ జరిగి ఉన్నది. ఆ బేస్ గా జిల్లాలలో జనాభా ఆల్రెడీ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్ ఎప్పటి నుండో జనగణన జరుగుతున్నది. కొత్తగా జనగణన జరగాల్సిన అవసరం లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ల దగ్గర ఆల్రెడీ డాటా ఉంది. ఆ డాటా ఆధారంగా ఇవాళ ఈజీగా వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లలో కూడా అమలు చేసుకోవచ్చు. తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రాబ్లం ఏమి కాదు. దీంట్లో ఏంటంటే ఎవరికి అన్యాయం జరగదు. జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళ ప్రకారంగా ఆయా జిల్లాలను యూనిట్ చేసుకొని ఇవాళ పంపకాలు జరుగుతాయి. అందులో కూడా ఆర్థిక ప్రాతిపదికన జరుగుతాయి. కాబట్టి దీనివల్ల లాభమే కానీ నష్టమేం లేదు. అది మాలలకు నష్టం లేదు, నా మాదిగలకు నష్టం లేదు. కాబట్టి దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. మాలలైనా, మాదిగలైనా, ఉపకులాలు ఎవరైనా సరే స్వాగతించాలి. ఈ అంశాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇంకా కొట్లాడుకొని ఇంకా దీని మీద 30 ఏళ్లుగా ఇప్పటికే వృధా అయిపోయింది సమయం అంతా. మాలలు, మాదిగలు ఐక్యంగా రాజకీయ అధికారం వైపు పోవాల్సిన అవసరాన్ని నేను మొదటి నుండి చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. మాలలు ఎప్పుడు పాలక సమాజంగా లేరు. కాబట్టి మాలలు ఏం ద్రోహం చేయలేదు. కాకపోతే పాలక సమాజము చదువుకున్న మాలలకు అవకాశాలు ఎందుకు ఎక్కువ వచ్చాయంటే ఆంధ్రాలో బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఉంది. ఆంధ్రాలో బ్రిటిష్ ఎడ్యుకేషన్ కారణంగా అక్కడున్న మాలలు కానీ, మాదిగలు కానీ అభివృద్ధి చెందారు. తెలంగాణ మాదిగల కంటే 100 సంవత్సరాల ముందు అడ్వాన్స్ గా ఆంధ్ర మాలలు, ఆంధ్ర మాదిగలు అడ్వాన్స్ గా ఉన్నారు. ఎందుకంటే బ్రిటిష్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఒక 100 ఏళ్ళు వాళ్ళకు ముందు వచ్చింది. తెలంగాణలో బ్రిటిష్ ఎడ్యుకేషన్ లేదు. తెలంగాణలో ఉర్దూ మీడియం ఎడ్యుకేషన్ ఉంది. తెలంగాణలో దళితులు అనే వాళ్ళు ప్రధానంగా మాదిగలు చెప్పుల పరిశ్రమల్లో పనిచేశారు. ఎక్కువ చదువుకోలేదు వాళ్ళు. కాబట్టి తెలంగాణలో మాలలు కానీ, మాదిగలు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ కాలేదు. ఇవాళ కేవలం ఈ సమస్య, వర్గీకరణ సమస్య ఆంధ్ర నుండి పుట్టిన సమస్య. అక్కడ కొంత మాలలు ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకు అవకాశాలు ఇచ్చింది. అక్కడ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మాదిగలకు అవకాశం ఇచ్చింది అక్కడ. కాబట్టి ఈ రెండు వర్గాల మధ్యలో కొట్లాట అక్కడ స్టార్ట్ అయింది. అందుకే కృష్ణమాదిగ గారు ఇక్కడ ఉద్యమం ప్రారంభించలేదు. దాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఈదుమూడి గ్రామంలో ప్రారంభించారు. ఎక్కడైతే ఈ సమస్య తీవ్రంగా ఉందో ఆ తీవ్రంగా ఉన్న ప్రాంతంలో కృష్ణమాదిగ గారు ఆయన ఒక్కరే స్టార్ట్ చేయలేదు. ఆయనతో పాటు 21 మంది దాదాపు వాళ్ళంతా కూడా కలిసి ఆ ఈదుమూడి గ్రామస్తులంతా కలిసి ఆ ఊరికి మొన్ననే నేను పోయి రావడం జరిగింది జూలై 7వ తారీఖున. వాళ్ళందరూ కలిసి చేసిన ఉద్యమం అది కాస్త ఒక్కడు హైజాక్ చేసిన కారణంగా ఇలా క్రెడిట్ అంతా ఒక్కడికే పోయింది. దాన్ని రాజకీయ పార్టీలకు ఇవాళ దాసోహం అంటూ ఆ పార్టీకి ఓట్లేయండి, ఈ పార్టీకి ఓట్లేయండి, వర్గీకరణ ఇట్లయితుంది అట్లయితుందని 341 సవరణ కాని దాన్ని 30 ఏళ్ళుగా అవుతుందని చెప్పి ఇవాళ మోసం చేసిన చరిత్ర మందకృష్ణ గారికి ఉన్నది. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 341 ప్రకారంగా జరగలేదు. 341 కు సంబంధం లేకుండా ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ ఆయన చాలా స్పష్టంగా ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 341 కు ప్రకారంగా చేయమని చెప్పలేదు. ఇన్ ప్రిన్సిపల్ అనే పదం వాడాడు. అంటే ఇన్ ప్రిన్సిపల్ గా హోమోజీనియస్ గా లేరు. కరెక్టే ఆయన చెప్పింది, వాస్తవమే. 1500 కులాలు ఒకటి కాదు, కానీ అంటరాని వాళ్ళుగా ఒకటి, కానీ కులాల వారిగా ఒకటి కాదు. సో ఈయన కులాల వారిగా వర్గీకరణ చేయమన్నాడు. ఇక కులాల వారిగా వర్గీకరణ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే నేను ఇంతకుముందు చెప్పిన
కాబట్టి ఇవాళ జరిగింది కులాల వారీగా వర్గీకరణ కాదు, ఆర్థిక ప్రాతిపదికన వర్గీకరణ అనే అంశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి దీన్ని నేనైతే పర్సనల్ గా స్వాగతిస్తున్నా, అందరూ స్వాగతించాలి. ఎందుకంటే ఇవాళ షెడ్యూల్ కులాల్లో ఎదిగిన మాదిగలు కానీ మాలలు కానీ వాళ్ళు రిజర్వేషన్లను స్వచ్ఛందంగా వదులుకోవాలి, పేదలకు అందించే విధంగా ఉండాలి. నేనైతే నా పిల్లలకు రిజర్వేషన్ క్లెయిమ్ చేయలేదు, క్లెయిమ్ చేయను కూడా. అట్లాంటిగా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. కొంత ఎదిగిన సమాజం ముందుకు వచ్చి రిజర్వేషన్లను పేదవాళ్ళు 95% పేదరికంలో ఉన్నారు. ఇంకా ఈ దళితులలో అది మాదిగలైనా మాలలైనా ఉపకులాలలోనైనా వాళ్ళందరికీ ఇవాళ రిజర్వేషన్లు ఫలాలు అందాలంటే ఆ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అంతేగాని వర్గీకరణ కులాల పరంగా వస్తే సాధ్యం కాదు. కులాల్లో పేదలు ఉన్నారు కాబట్టి పేదలకు ఈ జడ్జిమెంట్ అద్భుతంగా పనికొస్తుంది. కాబట్టి ఇవాళ ప్రతి రాష్ట్రం కూడా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను అమలు చేసి షెడ్యూల్ కులాల్లో ఉన్న వాళ్ళకి పేదలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయాలి. ఇంకా ఈ వర్గీకరణ కొట్లాట బంద్ చేయాలి. షెడ్యూల్ కులాలు ఇవాళ సంక్షేమ రంగంలో మీరు అభివృద్ధి చెందాలన్నా అలాగే రాజకీయ అధికారం కావాలి. ఇవాళ 90% ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయి, 10% ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. 90%లో ప్రైవేట్ లో రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లు కావాల్సినవి ఇవాళ ప్రైవేట్ రంగంలో. ఆ దిశగా దళితులు ఐక్యంగా కొట్లాడాలి, కలిసి కొట్లాడాలి. అంతేకాకుండా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ రావాలంటే అంత ఈజీ కాదు, అధికారం అనేది రావాలి. అధికారం వచ్చి ఇప్పుడు కర్ణాటకలో ఎట్లయితే ప్రైవేట్ రంగంలో ఇవాళ మేము రిజర్వేషన్లు అమలు చేస్తామంటే ఇవాళ పూర్తిగా వ్యతిరేకిస్తుంది అక్కడ ఇండస్ట్రీ అంతా. రేపు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి. దాంట్లో కూడా వర్గీకరణ పెట్టాలి. వర్గీకరణ ఇన్ ద సెన్స్ ఈ రకంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రకమైన సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, ఇవాళ రాజకీయ న్యాయాన్ని భారత రాజ్యాంగం బోధించిన ప్రిన్సిపల్స్ ప్రకారంగా ఇవ్వాల్సిన బాధ్యత అలా భారత పాలక సమాజం మీద ఉంది. ఆ సమాజము అగ్రకులాల చేతుల్లో ఉంది అధికారం అంతా. కాబట్టి ఇలా దళితులను విభజించి పాలించి అనే నీతిలో ఇష్టారాజ్యంగా వాళ్ళు చేస్తున్న కుట్రలను ఇప్పటికైనా దళిత సమాజం గుర్తించాలి. ఈ తీర్పు వీళ్ళని ఐక్యం చేసే దిశగా ఉంది. కాబట్టి ఇద్దరు ఐక్యమై రాజకీయ అధికారం వైపు పోవాల్సిందిగా నేను శ్యామ్ లాంటి వాళ్ళను, మాలమహానలో యంగుగా ఉన్నాడు శ్యామ్, మాలమహానలో ఉన్న చెన్నై లాంటి ముసలులను పక్కన పడేయండి. ఎందుకంటే ఈ ముసలి తరం అంతా కూడా ఏమైతుందంటే ఎవరికి వారు కొట్లాడుకొని ఇలా మన సమాజాన్ని ఆత్మగౌరవం లేకుండా మొత్తం అగ్రకులాలు 5% లేని వెలమల దగ్గర అడుక్కోవాలి, 5% లేని రెడ్ల దగ్గర అడుక్కోవాలి, 3% లేని కమ్ముల దగ్గర అడుక్కోవాలి. ఎంతకాలం అడుక్కుందాం? ఎంతకాలం అడుక్కుందాం? మనం మన ఆత్మగౌరవాన్ని ఎంతకాలం చంపుకుందాం? ఇంకా ఎంతకాలం ఈ అగ్రకులాలకు బానిసలుగా ఉందాం? ఈ బీజేపీ ఏమన్నా మనువాద పార్టీ? ఆ మనువాద పార్టీ ఏమన్నా మనల్ని మానస ఉద్ధరించే పార్టీ ఏమన్నది? ఆ పార్టీకి మనం ఓట్లు వేయాలా? ఆ పార్టీకి మనం బానిసలుగా బతకాలా? అంధకారంలో ఉండాలా ఈ సమాజం ఇంకెంతకాలం? బాబాసాహెబ్ అంబేద్కర్ అదే కోరుకున్నాడా? అదే దాని సమాజం అంటే ఆ రకంగా ఉంటుందా? మన ధర్మం పునాదిగా కులం పునాదుల మీద ఒక నీతిని గాని ఒక జాతిని గాని నిర్మించలేమని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకెంతకాలం ఈ కులం పునాదుల మీద కొట్లాట? కాబట్టి కుల నిర్మూలన పోరాటంగా, కుల రహిత సమాజం పోరాట దిశగా, అలాగే ఇవాళ రాజకీయ అధికారం వైపు, ఆత్మగౌరవం వైపు దళిత ఉద్యమం నడవాలి. అందుకు నాంది పల క్రిమిలేయర్తో షెడ్యూల్ కులాలలో ఉన్న కూడా క్రిమిలేయర్ అంశాన్ని కనుక చేర్చాలి. ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు రిజర్వేషన్ల వల్ల తిరిగి లబ్ధి పొందొద్దు. ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకు లబ్ధి జరిగే విధంగా షెడ్యూల్ కులాలకు కూడా క్రిమిలేయర్ వర్తించాలి, షెడ్యూల్ ట్రైబ్ కూడా క్రిమిలేయర్ వర్తించాలన్నాడు. అంటే గతంలో ఇంతవరకు షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ ట్రైబ్స్ కు క్రిమిలేయర్ అనే అంశము చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు తిరస్కరించింది దీన్ని. కానీ ఈ కేసులో మాత్రం సుప్రీంకోర్టు స్పష్టంగా క్రిమిలేయర్ అంశాన్ని కూడా ఇవాళ చేర్చాలనే అభిప్రాయానికి వచ్చింది. కాబట్టి క్రిమిలేయర్ అంశం అనే దాన్ని వినోద్ కుమార్ గారు ఒక డౌట్, అంటే ఇక్కడ ఇచ్చిన జడ్జిమెంట్ లో క్రిమిలేయర్ కు సంబంధించి ఒక జడ్జి మాత్రమే ప్రస్తావించారు. ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఇంకొక జడ్జి కూడా దాన్ని, అయితే ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందా? క్రిమిలేయర్ అనేది ఒక జడ్జి మాత్రమే దాన్ని 100% దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే గతంలో ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు తమిళనాడుకే తీసుకోండి, క్రిమిలేయర్ ప్రాతిపదికనే కదా 3% పెంచుకున్నారు వాళ్ళు అరుంధతులకు. క్రిమిలేయర్ ప్రాతిపదికనే మా బీహార్ లో దళిత్ అండ్ మహాదళిత్ డివిజన్ జరిగింది. క్రిమిలేయర్ ప్రకారంగానే మా యూపీలో దళిత్ అండ్ మహాదళిత్ డివిజన్ జరిగింది. చాలా రాష్ట్రాలలో క్రిమిలేయర్ ప్రకారంగా జరిగినట్టు లెక్క. ఇప్పుడు ఇక్కడ కూడా క్రిమిలేయర్ ప్రకారంగానే చేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని వాళ్ళని ఏబిసిడి అనే వర్గీకరణ అనేది జరగదు. అంటే కులాల విభజన జరగదు. కులాల విభజన జరగాలంటే
2/3 మెజార్టీ లోక్సభలో ఉండాలి, 2/3 మెజార్టీ పార్లమెంట్ లో ఉండాలి, రాజ్యసభలో ఉండాలి, స్పెషల్ మెజార్టీ ఉండాలి. అంటే 341 సవరించడం 400 సీట్లు వచ్చినా సరే బీజేపీ కూడా సాధ్యం కాదు. అందుకే ఆ విషయాల జోలికి పోలే సుప్రీంకోర్టు. ఆ విషయం జోలికి మీరు పోకుండా చెప్తున్న దాన్ని బట్టి 341 తో సంబంధం. వినోద్ కుమార్ గారు, ఏమండి? మనం స్పష్టంగా ఆడియన్స్ కి చాలా క్లియర్ గా చెప్దాం. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ బట్టి మీరు చెప్తున్న దాన్ని బట్టి వర్గీకరణ కులాల వారి వర్గీకరణ కాదు, ఇది క్రిమిలేయర్ వారి వర్గీకరణ జరుగుతుంది ఈ జడ్జిమెంట్ని బట్టి. అంటే ఈ తీర్పు స్పష్టంగా ఆడియన్స్ కి అర్థమయ్యేటట్టు మీరు ఒకసారి వివరించండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇవాళ మందకృష్ణ గారు ఏమంటున్నారు అక్కడ, నేను ఢిల్లీలో చూశాను ఆయనది. ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎట్లయితే చట్టం చేశాడో ఆ చట్టాన్ని అంగీకరించింది అంటున్నారు. కాదు, చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆయన కులాలను వర్గీకరించాడు. కులాలను వర్గీకరించే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, కేవలము కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఆ అంశంలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆ అంశం జోలికి పోలేదు. 341 కు సంబంధం లేకుండానే ఇవాళ ఎందుకు 341 సంబంధం లేకుండా ఇచ్చిందంటే, ఒకవేళ 341 కనుక ముట్టుకుంటే ఇవాళ అయ్యే పని కాదు, ఈ వర్గీకరించే పరిస్థితే ఉండదు ఈ దేశంలో. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాసెస్. కాబట్టి 30 ఏళ్లుగా 341 సవరణ డిమాండ్ మందకృష్ణ గారు చేశారు కాబట్టి అది సాధ్యం కాలేదు. ఈ డిమాండ్ కనుక కృష్ణమాది గారు ముందే చేసి ఉంటే ఈ డిమాండ్ ఎప్పుడో సాధ్యమయ్యేది. కనీసం 371D ప్రకారంగానైనా మనకు సంబంధించి జోనల్ సిస్టమ్ లోనైనా వర్గీకరణ అంశాన్ని చర్చగలిగితే 3 రోజుల ప్రాసెస్. దానికి 2/3 మెజార్టీతో పని లేదు, రాజ్యసభతో పని లేదు, లోక్సభతో పని లేదు, స్పెషల్ మెజార్టీతో అసలే పని లేదు. కేవలము 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గారు ఒక లెటర్ రాసి ప్రధానమంత్రికి ఇస్తే క్యాబినెట్ కూర్చొని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణ 371Dని సవరిస్తే ఎట్లయితే 370 రద్దయిందో అట్లనే 371Dలో అమెండ్మెంట్ చేస్తూ విద్యా ఉద్యోగ రంగాల్లో జిల్లాను యూనిట్ చేసుకొని ఇవాళ ఎస్సీలకు ఇవాళ వర్గీకరణ చేసుకునేడానికి ఆస్కారం ఉంటుంది. వర్గీకరణ ఇన్ ద సెన్స్ జిల్లాను యూనిట్ చేసుకొని వాళ్ళ జనాభా ప్రకారంగా విద్యా ఉద్యోగ రంగాల్లో వాటా వచ్చేది. కానీ అది చేయకుండా 371 డిమాండ్ చేయకుండా దాని సవరణ చేయకుండా అట్లీస్ట్ ఆర్టికల్ 15 క్లాజ్ 4, 16 క్లాజ్ 4 అమెండ్ చేయమని చెప్పేసి దాని ప్రకారంగా ఇవాళ అంటే క్రిమిలేయర్ ప్రకారంగా వర్గీకరణ డిమాండ్ చేయకుండా 341 సవరణ అనే డిమాండ్ తోనే ఇంతకాలము వాయిదా పడింది. 30 ఏళ్లుగా జరగకపోవడానికి కారణం ఏంటంటే వర్గీకరణ చాలా లెంతీ ప్రాసెస్ డిమాండ్ కృష్ణమాది గారు చేశారు. 341 సవరణ అసాధ్యమని నేను 2001 నుండి చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా చెప్తున్నాను. 400 సీట్లు వచ్చినా సరే బీజేపీకి 341 చేయలేదు. ఎందుకంటే కనీసము 100 మంది ఎస్సీ ఎంపీలలో దగ్గర 80 మంది 90 మంది దాకా దీనికి వ్యతిరేకము ఎంపీలు. అది ఉత్తరాదిలో ఉన్న ఎంపీలంతా వ్యతిరేకము, దక్షిణాదిలో ఉన్న మాలలు వ్యతిరేకం. కాబట్టి 341 సవరణ అసాధ్యము. అందుకే ఇవాళ జడ్జెస్ దాని జోలికి పోలేదు. 341 సంబంధం లేదు జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ దానిగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే 341 సవరణకు సంబంధం లేకుండా దీనికి సంబంధం లేదు. ఇవాళ ఎవరైతే బాగుపడని వాళ్ళు ఉన్నారో, వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారో, షెడ్యూల్ కులాల్లో వాళ్ళను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది స్పష్టంగా చెప్పింది. వర్గీకరణ ఇన్ ద సెన్స్ కులాల వర్గీకరణ కాదు, అక్కడ ఆర్థిక ప్రాతిపదికన వర్గీకరణ, అంటే పేదరిక ప్రాతిపదికన వర్గీకరణ. అంతేగాని మనం ఇంకొక విషయం చాలా క్లారిటీగా మాట్లాడుకుందాము. ఇది కులాల వారి వర్గీకరణ కాకపోతే నిజానికి ఆర్థిక వర్గీకరణ అయితే తెలంగాణనే పర్టికులర్గా తీసుకున్నప్పుడు ఇది ఎలా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇవాళ 15% రిజర్వేషన్ ఉందండి. 15% రిజర్వేషన్ లో పేదలకి 12% ఇస్తే ధనికులకు 3% ఇవ్వచ్చు. అంటే ఇవాళ 15% విభజిస్తే పేద మాదిగలు, పేద మాదిగ ఉపకులాలు, పేద మాలలు, మాల ఉపకులాలు వీళ్ళందరికీ తెలంగాణలో 13% కనుక ఇవ్వగలిగితే 3% ధనికులకు ఇవ్వచ్చు. 3% ధనికులకు కూడా ఎవరికి ఇవ్వాలి? ధనికులలో కూడా ఎవరైతే మొదటి తరం వాళ్ళు ఉన్నారో, మొదటి తరంలో ఉన్న వాళ్ళు గెజెటెడ్ ఆఫీసర్లకి, మొదటి తరంలో కొంచెం ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళకి మాత్రమే ఆ 3% లో ఇవ్వాలా. వాళ్ళ పిల్లలకు మాత్రమే 3% లో ఇవ్వాలా. మిగతా వాళ్ళకందరికి కూడా ఈ 12%లో రిక్షా దొక్కునే వాళ్ళకి, వ్యవసాయ కూలీలకి, అలాగే ఆర్థిక ప్రాతిపదికన ఎవరైతే 2 లక్షల వాళ్ళకు ఇంత జనాభా ఇంత శాతం అని, 3 లక్షల ఇన్కమ్ ఉంటే ఇంత శాతం అని, 4 లక్షలు ఉంటే ఇంత శాతం అని ఈ రకంగా కొంత వర్గీకరించగలిగితే ఆర్థిక ప్రాతిపదికన ఈ పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఈ పేదల్లో ఉన్న ఎస్సీలకు న్యాయం జరుగుతుంది. కానీ గతంలో ఉన్న
ఏదైతే జస్టిస్ రామచంద్రరావు కమిషన్ కానీ అలాగే జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ కానీ ఈ అంశాన్ని వాళ్ళు చర్చ పెట్టలేదు. వాళ్ళు 341 సవరణను మాత్రమే ప్రతిపాదించారు కాబట్టి అది జరగలేదు. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జీలు ఏదైతే తీర్పిచ్చారో ఈ ఆర్థిక ప్రాతిపదికన వర్గీకరణ అనేది చాలా అద్భుతము. పేదలకు న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం జరిగేటానికి మనం ఆర్థిక ప్రాతిపదికన వర్గీకరణ చేసుకోగలిగితే చట్టం ఎక్కడ కూడా అడ్డం రాదు. 341 కు సంబంధం లేకుండా ఇవాళ పేదలకు న్యాయం చేసే దిశగా ఆయా రాష్ట్రంలో జిల్లాను యూనిట్ చేసుకొని ఆ జిల్లాలో ఉన్న షెడ్యూల్ కులాల జనాభా ఎంత, ఆ జనాభాలో మాదిగలు ఎంత, మాలలు ఎంత, కొన్ని తెలంగాణలో ఆది అందరూ లేరు, అట్లాగే తెలంగాణలో ఆది ద్రావిడులు లేరు. మరి వాళ్ళ గతంలో జస్టిస్ రామచంద్ర కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా 1% వాళ్ళకి ఇవ్వాలి, కానీ మన దగ్గర లేని వాళ్ళకి 1% ఇస్తాం మనం, ఇవ్వలేం కదా. కాబట్టి ఆ వర్గీకరణ చట్టం ఏదైతే ఉందో చెల్లదు. ఆ వర్గీకరణ చట్టం అనేది చెల్లదని సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి ఇవాళ ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిన న్యాయపరమైన అంశం ఏదైతే ఉందో అది ఆర్థిక ప్రాతిపదికనే జరుగుతుంది తప్ప కులాల వర్గీకరణ ఏం జరగదు. కులాల వర్గీకరణ ఇన్ ద సెన్స్ అసలు ఈ వర్గీకరణలో ఎలా ఏబిసిడీలు ఉంటాయా? ఏబిసిడీల్లో మీరు అన్నట్టు కులాలు ఏలో మాదిగా లేదు, బిలో ఇంకొక క్యాస్ట్, సిలో ఇంకో క్యాస్ట్ ఇలా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎలా ఉండబోతుంది అనేది మీతో మళ్ళీ చర్చిస్తాను. ఈలోపు మనకి బీఆర్ఎస్ నుండి విజయారి క్షత్రియ గారు ఉన్నారు. విజయారి క్షత్రియ గారు, వెల్కమ్ టు ది డిబేట్. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుంది? చాలా సంతోషదాయకమైన దినం ఈరోజు. ఎందుకు అనగా గత 2 దఫాలుగా మేము ప్రభుత్వంలో ఉన్నాం. తర్వాత వర్గీకరణ అంశంలో మేము కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి స్వతహా కేసీఆర్ గారే ప్రధానమంత్రికి వెళ్ళి తీర్మానం కాపీ ఇచ్చి ఖచ్చితంగా చేయాలి వర్గీకరణ, మరి సమర్థనీయమని చెప్పి కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పిండు. 2 దఫాలు గవర్నమెంట్ ఇచ్చింది. ఈ దఫా కూడా మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది, న్యాయసమ్మతమైందని చెప్పి. కాబట్టి అందులో భాగంగా 3 రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మాదిగల తరపున వీళ్ళందరికీ తెలియజేస్తూ, సుప్రీంకోర్టు ఏదైతే మరి 7 మంది జడ్జీలలో 6 మంది ఒకరు 6/1 రేషియోలో మరి ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కాబట్టి న్యాయాధీశులకు కూడా సుప్రీంకోర్టు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వినోద్ కుమార్ గారు చెప్పిన దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటి అంటే, ఇప్పుడు వరకు అది కేసీఆర్ గారు తీర్మానం చేసి పంపొచ్చు, రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేసి పంపొచ్చు, చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసి పంపొచ్చు, వాళ్ళందరి తీర్మానం లేదు, కమిషన్లు ఇచ్చిన రిపోర్టులను కూడా అన్ని కూడా ఆర్టికల్ 341 బేస్ చేసుకునే ఉన్నాయి. కానీ ఈ రోజు జడ్జిమెంట్ దానికి భిన్నంగా ఉంది. ఈ రోజు జడ్జిమెంట్ తీర్పు ఆర్థిక పరమైన వర్గీకరణ, ఇది కులాల వర్గీకరణ కాదు అంటే ఇప్పుడు వరకు మీరు చేసిన పోరాటము లేదు, ఆ పోరాటానికి ఈ జడ్జిమెంట్కి సంబంధం లేదు అనేది. అయితే పెద్దలు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా, ప్రొఫెసర్ గారు స్టడీ చేశారు, మేము స్టడీ చేయలేదు యాక్చువల్లీ, వచ్చిందనే సంతోషంలో అంతా అటు ఇటు మీటింగ్లలో ఉన్నాము. ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఒకవేళ వాస్తవమైతే అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వచ్చిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ రాష్ట్రాలలో మరి అధికారులు కూర్చొని దాన్ని ఏ విధంగా సెట్ చేస్తారనేది మనకు తర్వాత బయటపడుతుంది. కాబట్టి ఎనీవే అది ఇట్లయినా అట్లయినా మరి అన్ని కులాలకు, ఎస్సీలలో ఎస్టీలలో మరి అన్ని కులాలకు సమన్యాయం జరిగే ప్రాతిపదికన జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి మరి మందకృష్ణ గారి పోరాటం, అలాగే మందకృష్ణ గారిని ముందల పెడుతూ ఎన్నో ఎంఆర్పిఎస్లు ఏర్పాటైనాయి, అందరికీ తెలుసు. సో వాళ్ళందరికీ కూడా ఎవరైతే మరి సమానత్వం కోసం పోరాటం, ఇది ఎంఆర్పిఎస్ పోరాటము అని అంటే ఏదో ఒక కులం కోసం పోరాటం కాదు, ఆయా కులాలలో ఉన్నటువంటి ప్రతి కులానికి కూడా సమానమైన వాటా విద్యలో కానీ మరి అన్ని ప్రభుత్వ రంగాలలో కానీ తర్వాత ఉద్యోగాలలో కానీ అలాగే మరి రిజర్వేషన్స్లలో కానీ మరి అన్నింటిలో కూడా సమాన వాటా రావాలనేది దాని ఆకాంక్ష. అంటే అందరి మేలు కోరినటువంటి ఉద్యమం ఇది, సామాజిక ఉద్యమం. ఇటువంటి ఉద్యమం భారతదేశంలో వేరే ఉద్యమాలు లేవు. డెఫినెట్గా వర్గీకరణ ఉద్యమం గురించి మనం మాట్లాడలేదు. అయితే ఇక్కడ వర్గీకరణ ఉద్యమం దీన్ని ఒక 30 సంవత్సరాలుగా వేరే దిశగా తీసుకువెళ్ళింది. ఇది అప్పుడే ఈ
ఆర్టికల్ 341 బేస్ చేసుకోకపోతే ఇది ఎప్పుడో జరుగుండేది. ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ రిజర్వేషన్ సిమిలర్ గానే ఈ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంది, కానీ ఆ దశగా ప్రయత్నాలు జరగలేదు. ఈ రోజు తీర్పు ఆ దశగా ఉంది అని. అయితే ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ట్విస్ట్ ఉన్నట్టే ఒరిజినల్ గా. అంటే వీళ్ళు ఆశించింది ఒకటి, వీళ్ళు కోరింది ఒకటి, తీర్పు వచ్చింది ఒక రకంగా ఉన్నట్టుగా మనకు వినోద్ కుమార్ గారు చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది స్పష్టంగా. అన్నప్పుడు ఇక్కడ మెలిక మరి మళ్ళా మీద ఎవరున్నారా అని అంటే మరి భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి అది ట్విస్ట్ పెట్టి మరి ఏం చేసింది అనేది కూడా మేము ఈ రాజకీయ కోణంలో కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది ఈ విషయం. ఎందుకనంటే ఈరోజు బీసీలకు ఈరోజు కుల గణన చేయలేదు, కుల గణన చేసి వాళ్ళ జనాభా తేల్చమని అంటే ఈ రోజు వరకు ఇప్పటిదాకా కాలే. మండల్ కమిషన్ ఆదేశాలను అమలు చేయలే ఈ ప్రభుత్వాలు. అట్లనే ఎస్సీ వర్గీకరణ కోసం మనం చూసి మన వయసు కూడా దాదాపు దాంట్లో సగం అయిపోయింది, అంటే ఉద్యమం చూసి. అంటే మరి 30 ఏళ్ళ ఈ వర్గీకరణ ఉద్యమం ఈరోజు సఫలీకృతమైనందుకు ఖచ్చితంగా మరి ఆ ఉద్యమ నాయకుడు, ఆ తర్వాత ఉద్యమ నిర్మాతలు, సరే మందాకృష్ణ గారు ఆయన ఫేస్లో ఉన్నా మరి ఆయన నిలబెట్టినటువంటి ఎందరో కనిపించని ఉద్యమ నాయకులు నిర్మాతలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ, స్వర్గస్థులైన వాళ్ళకి, ఇప్పుడు బ్రతికున్న వాళ్ళకి, అలాగే ప్రత్యేకంగా మందకృష్ణ గారికి, మరి తర్వాత దీనికి సహకరించిన అన్ని ప్రభుత్వాలకు, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, అలాగే అత్యంత ముఖ్యంగా అందరం కలిసి ఉండాలి, ఈ వర్గీకరణ వల్ల మనం విడిపోతాము అనే కోణంలో పోరాటం చేసినటువంటి మాల సోదరులందరికీ కూడా వాస్తవంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుండి వద్దు అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లలో మనం విడిపోతాం అనేది వాళ్ళ కోణం, తప్పు కాదు అది. కానీ అందరికీ కూడా సమానత్వం రావాలి, సామాజిక న్యాయం జరగాలి. ఎవరైతే జనాభా ఎక్కువ ఉందో మరి వాళ్ళే ఎక్కువ ఉద్యోగాలు, వాళ్ళే ఎక్కువ వాటాను వాళ్ళు పొందుతా ఉన్నారనే కోణంలో, అంటే ఈ దాంట్లో ఒక రాజకీయ కోణంలో ఆలోచన చేస్తే ఎక్కువ జనాభా ఉన్న మాదిగలకు ఈ రిస్ట్రిక్షన్స్ ద్వారా మరి తక్కువ ఉద్యోగాలు వచ్చే వెసులుబాటు కూడా ఉన్నది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ దీని మీనింగ్ ఏంది అని అంటే ఏ కుల జనాభా ఎంతనో వారికి అంత రాజ్యాంగపు వాట రావాలనేది ఈ సిస్టంలో లేదు. ఈ తీర్పు బట్టి అది కాదు కదా. ఇప్పుడు వినోద్ కుమార్ గారు చెప్తున్న దాన్ని బట్టి నాకు కూడా వినోద్ కుమార్ గారు తీర్పుని మనకి ఓవరాల్ గా బయటకు వచ్చిన దాన్ని అంశాలని బట్టి మనం మాట్లాడుతున్నాం. మీ దగ్గర తీర్పు 500 పేజీలు ఉంది అన్నారు కాబట్టి మీరే దీనికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు జరుగుతున్న పోరాటం ఆర్టికల్ 341 ఈ జడ్జిమెంట్ ఇప్పుడు వరకు జరుగుతున్న పోరాటానికి సంబంధించింది కాదా? నేను ఒకసారి చదివి వినిపిస్తా చూడండి. ఐఎమ్ విక్రమ్ నాథ్ జడ్జి గారు తన అభిప్రాయం జడ్జిమెంట్ ఇచ్చారు చూడండి. ఐఎమ్ జనరల్లీ ఇన్ అగ్రిమెంట్ విత్ ది రీజన్స్ అండ్ conclusions arrived in the opinion of Honorable Chief Justice and brother Justice Gavai, in particular that holding of E.V. Chinnaya case, that subclassification within scheduled caste was impermissible, does not lay down good law and stands overruled. అంటే అర్థం ఏంటంటే ఈవి చిన్నయ్య కేసులో ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చారో ఆ జడ్జిమెంట్ అనేది తప్పుడు జడ్జిమెంట్, అది మంచి చట్టం కాదు, న్యాయమైన చట్టం కాదు, అది న్యాయమైన తీర్పు కాదు అని చెప్పేసి దాన్ని నేను ఓవర్ రూల్ చేస్తున్నా అని చెప్పేసి జస్టిస్ విక్రమ్ గారు తన యొక్క అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. అంతేకాకుండా ఇంకా ఏమంటారు ఆయనంటే, ఎనీ ఎక్సర్సైజ్ ఇన్వాల్వింగ్ ఇన్ సబ్ క్లాసిఫికేషన్ బై ద స్టేట్ మస్ట్ బి సపోర్టెడ్ బై ద ఎంపెరికల్ డాటా. డాటా అనేది ఎంపెరికల్ డాటా ఉండాలి, ఆ డాటా ఉన్నప్పుడు మాత్రమే స్టేట్స్ దీన్ని సపోర్ట్ చేయాలి. అంటే ఏ మేరకు అన్యాయం జరిగింది, ఎవరెవరికి ఏ కులాలకు అన్యాయం జరిగిందనే స్పష్టమైన శాస్త్రీయమైన డాటా ఉన్నప్పుడు మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి చెప్పాడు. అంతేకాకుండా ఇంకో మాట ఏం చెప్పాడు ఆయన అంటే, ఐఎమ్ ఆల్సో అగ్రిమెంట్